లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. కర్నూలు జిల్లాలో ఎత్తిపోతల పథకాల ధ్వంసం వెనుక హస్తమెవరిదే? ఏమాసించి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు? ఇది రాజకీయ విభేదాల వల్ల జరుగుతోందా? రైతులను నష్టపరిచేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? రాఘవేంద్ర ప్రాజెక్టు కింద ఎత్తిపోతల పథకాల విధ్వంసం పథకం ప్రకారం జరుగుతోందా? కరవు నేలలో పచ్చటి పంటలు పండడాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులే దీనికి పాల్పడుతున్నారా? లేక రాజకీయ కక్షలకు బలవుతోందా? జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. మొదట మాధవరం సమీపంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం స్టేజ్ 1 పంప్ హౌస్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాదాపు 10 లక్షల విలువైన యంత్రాలు, ఫర్నిచర్ ధ్వంసమైంది. దీంతో 4,200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ దుశ్చర్యకు 4 రోజుల ముందు రైతులు, అధికారులు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఇక పంపింగ్ చేయాలని నిర్ణయించారు. అంతలోనే యంత్ర సామగ్రి ధ్వంసం చేసి రైతులకు నష్టం కలిగేలా చేశారు దుండగులు. మంత్రాలయం మండలంలో కొన్ని రోజుల వ్యవధిలోనే మరో ఎత్తిపోతల పథకం సామాగ్రి ధ్వంసమైంది. మాధవరం సమీపంలోని బసలదొడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ సామాగ్రిని అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో బసలదొడ్డి ఎత్తిపోతల పథకం కింద సాగవుతున్న 6,480 ఎకరాలకు నీటి సమస్య ఎదురవుతోంది. వరుసగా ఎత్తిపోతల పథకాలను ధ్వంసం చేయడం వెనుక కారణాలపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎత్తిపోతల పథకాల ధ్వంసంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవరం గ్రామంలో 2 ప్రధాన పార్టీల నుంచి 3-4 రాజకీయ వర్గాలు ఏర్పడ్డాయి. ఈ విధ్వంసం వెనుక ప్రత్యర్థి వర్గం హస్తం ఉందని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు తమ దగ్గర నుంచి ఏటా ఎకరాకు 3,000 చొప్పున మెయింటెనెన్స్ పేరుతో వసూలు చేస్తున్నారని రైతులు గుర్తు చేస్తున్నారు. అయినా ఎత్తిపోతల యంత్రాలు ధ్వంసం చేయడం ఏమి శాడిజమని ప్రశ్నిస్తున్నారు రైతులు. మరోవైపు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ యంత్రాలు ధ్వంసం చేయడాన్ని అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు ఖండించాయి.